రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు సాగించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. గంజాయి నిర్మూలనకు యువత నడుం బిగించాలని అన్నారు. యువత క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా స్థాయి దోస్తీ మీట్ 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన 17 కబడ్డీ జట్లు, 12 వాలీబాల్ జట్లు జిల్లా స్థాయిలో పాల్గొన్నారు. కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో వేములవాడ, వీర్నపల్లి జట్లు పాల్గొనగా మొదటి ప్లేస్ వేములవాడ టీం, రెండవ ప్లేస్ వీర్నపల్లి టీం, మూడవ ప్లేస్ ఎల్లారెడ్డిపేట్ టీంలకు దక్కించుకున్నారు. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ క్రీడలను తిలకించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచెస్ వేములవాడ రూరల్ వర్సెస్ వీర్నపల్లి. పరిచయ కార్యక్రమం నెక్స్ట్. పిల్లలు కూడా ఆడతారా? పిల్లలు సపోర్టర్గా చలో ఆల్ ద బెస్ట్. ఆయన నుండి రాగా ఎవరని చెప్పండి బాబు, ఎవరు చెప్తున్నా చెప్పు చెప్పు. ఈ రోజు దోస్తీ మీట్ కన్క్లూజన్ అయింది. సో అందరు విన్నర్స్ కి నా సైడ్ నుండి కంగ్రాచులేషన్స్. ఎవరైనా లూజ్ అయ్యారు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం 4-5 months లో మళ్ళీ 2-3 months లో ఏర్పాటు చేస్తాము. అప్పుడు ఇంకా గట్టిగా మీరు ఆడాలి, మళ్ళీ గెలవాలి. ఈ మీట్ పెట్టిందా, ఈ ప్రోగ్రామ్ పెట్టిందో ఉద్దేశం ఒక్కటి, మనం గాంజాతో దూరం ఉండాలి. ఈ గాంజాతో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పాలి, మనం వాళ్ళకి కూడా రెక్టిఫై చేస్తాము. మీ బంధువులు ఉంటారు, మీ తమ్ముడు ఉంటారు, అన్నీ ఉంటారు, ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాము. ఇప్పటి నుండి మన దగ్గర కొన్ని కిట్స్ కూడా ఉన్నాయి, టెస్ట్ కిట్స్ ఉన్నాయి, అది కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాము. స్కూల్స్ పోయి, కాలేజెస్ పోయి